మీన్స్ ఏంటి ఇక్కడ అన్ని పోల్స్ డోన్స్ ఎగురుతుంది అందరూ నుంచున్నారు అనుకుంటున్నారండి. ఈ 6th బెటాలియన్‌లో స్పోర్ట్స్ ఈవెంట్ అండి. చూడండి ఇక్కడ అందరూ కూడా మార్చ్ పాస్ట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. ఇక్కడ నేషనల్ యాంథమ్ సింగ్ అవుతుంది. అందుకే అందరూ కూడా ప్రాపర్ అటెన్షన్ పొజిషన్‌లో ఉన్నామండి. చూసారా ఇక్కడ కలర్స్ కనిపిస్తాయి ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో అన్ని గ్రూప్స్ కింద ఫామ్ అవుతారండి. ABCDE అని ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఏ కలర్ ముందు వాళ్ళు నుంచుంటారండి. ఇక్కడ నేషనల్ యాంథమ్ సింగ్ అవుతుంటే వీళ్ళు మార్చ్ పాస్ట్ చేసుకుంటూ అక్కడ ఫ్లాగ్ తీసుకెళ్తున్నారు కదా, అది 6th బెటాలియన్ ఫ్లాగ్ అండి. ఇంకా తీసుకువెళ్ళి దానికి ఒక రెస్పెక్ట్ అంటూ ఇస్తారు. ప్రతి బెటాలియన్కి అలా ఫ్లాగ్స్ అనేది ఉంటాయి. ఆ ఫ్లాగ్స్ ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్ అవగానే అది క్లోజ్ చేసి పక్కన పెడతారనమాట. ఇలా ఇంచుమించు మనకి 34 స్పోర్ట్స్ ఈవెంట్ జరిగినాయండి. ABCD అనే కంపెనీస్ ఉంటాయి ఒక్కొక్క బెటాలియన్లో. ప్రతి బెటాలియన్కి ఇలా జరుగుతాయి. 7 days నుంచి కూడా వీళ్ళు ఈ స్పోర్ట్స్ అనేది పే చేస్తూ ఉంటున్నారు. ఈరోజు ప్రతి గేమ్లో కూడా విన్ అయిన వాళ్ళకి అవార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. అలాగే వీళ్ళకి ఈ డిస్ట్రిబ్యూషన్ తర్వాత వీళ్ళ ఫ్యామిలీస్కి డిన్నర్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ స్పోర్ట్స్ ఈవెంట్ నాతో పాటు మీకు చూపించాలని తెచ్చాయి. చూడండి ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని టీమ్స్ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. అయితే తర్వాత ఇక్కడి నుంచి మేము క్యాంపెయిన్కి వెళ్ళామండి. క్యాంప్ ఫైర్ చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా చూసారు ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్యాంప్ ఫైర్. తర్వాత ఫోటో సెక్షన్ అండి. మా పిల్లలు ఇద్దరు కూడా ఫిరంగి మీద ఫోటోలు దిగుతున్నారండి. వాళ్ళ ఇష్టం అంటే ఫొటోస్కి ఫోజులు ఇవ్వండి అంటే మా చిన్నోడు వింత వింత ఫోజులు ఇస్తున్నారండి. ఆ ఫోజులన్నీ కూడా నేను ఫోటోలు తీయలేక వీడియో తీస్తాను. చూడండి ఎంత వింత వింత ఫోజులు ఇచ్చాడు. వితిన్ సెకండ్స్లో అది కూడా నేను అంత ఫాస్ట్గా ఎక్కడ తీస్తానండి చెప్పండి. అందుకే నేను చాలా అంటే చాలా క్లవర్గా వీడియో తీసి పట్టిస్తాను. అండ్ ఫోజులన్నీ కూడా కవర్ అవుతాయిలే అని. ఇదేండి మా చిన్నోడు అల్లరి ఎక్కడికి వెళ్ళి ఉంటుందండి. ఈ అల్లరి మాకు వాళ్ళ అన్నీ మీద ఎప్పుడు పై చేయింది. చూడండి ఎన్ని ఫోజులు ఇస్తున్నాడు చిన్నోడు. ఇవన్నీ చూసి నవ్వుకుంటున్నాడు వాళ్ళ డాడీ అయితే. ఈ ఫోజులు చూసి ఇవి ఎక్కడ నేర్చుకున్నామంటే స్పైడర్ మ్యాన్ ఫోజులు డాడీ ఇలా అంటారు కదా, నేను ఇలా అంటున్నాను చెప్తున్నాడు. మంచి కామెడీగా అనిపించిందండి. తర్వాత మా ఫ్యామిలీతో ఒక 4 పిక్స్ దిగామండి. మా హస్బెండ్ ఇక్కడ ఆ స్పోర్ట్స్ టీషర్ట్స్తోనే దిగారు. ఎందుకంటే వాళ్ళకి ఈవెంట్ క్లియర్ అవ్వలేదు. మమ్మల్ని మట్టికి మేము అక్కడికి కలిస్తే కొట్టేస్తారా? ఎక్కడ కొట్టాలు? డిన్నర్ చేస్తుంటే అక్కడ ఈ పెద్ద గొడవ అండి. మోక్షి తప్పే వాళ్ళు చేయొచ్చా? లాస్ట్లో చంప మీద కొట్టాడా? కొడితే మమ్మీకి చెప్పాలా లేదా? మరేం చేయాలి అంటే అక్కడ అందరూ కూడా చక్కగా మరేం చేయకుండా నువ్వు ఎందుకు కొట్టావు అన్నీ పెడతారండి. కానీ ఎప్పుడు స్పోర్ట్స్ మీద ఫ్రైడేలో సాటర్డే పెడతారు. కొడితే కొట్టేస్తాడు కాబట్టి నేను ఒక్కదాన్ని వెజ్ తిన్నానండి.